స్వస్థపరచును, దీవించును, యేసు దీవించును, స్వస్థపరచును, యేసు స్వస్థపరచును. యేసు రాజా మహారాజా, యేసు రాజా గొప్ప రాజా. చెబుదాం. యేసు 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 రాజా, యేసు 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 రాజా, యేసు 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 హల్లెలూయా. అదేవిధంగా ఇంకొక పాట పాడుతూ దేవుని యొక్క నామమును మహిమపడదాం. ఆరాధన ఆరాధనని పాడదాం. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన. ఉదయమునే సాయంత్రమునే ఆరాధన యేసు తండ్రికే. చెబుదాం. ఉదయమునే సాయంత్రమునే ఆరాధన యేసు తండ్రికే. ఆరాధన ఆరాధన స్తుతి. అందరూ సంతోషముతో లైవ్ లో ఉన్నవారు దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం. స్తుతి. ధవలవర్ణుడా నీకే ఆరాధన, రత్నవర్ణుడా నీకే ఆరాధన, ధవలవర్ణుడా నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఆరాధన. ఆమేన్. శబరదర బశవ చెబుదాం. ఆరాధన
ఆరాధన దేవా. నన్ను దర్శించండి, తాకండి దేవా. నీ శక్తితో, నీ ఆత్మతో, నీ బలమైన అభిషేకం చేత నింపండి ప్రభా. నీ ప్రసన్నత కలుగును గాక. యేసు నామములో లైవ్లో చూసిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. నీ శక్తితో తాకండి యేసు నామములో. ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 అంటుండగానే దేవుడి సన్నిధి ఓ రబా అంటుండగానే స్తుతించండి. నోరు తెరవండి. యేసయ్యా నీకే ఆరాధన. నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపండి. అడగండి. లైవ్ లో ఉన్నవారు దేవుని శక్తిని పొందుకోండి. yes receive in the name of Jesus. receive పొందుకోండి. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి హల్లెలూయా. దేవా మీరు ధవల వర్ణుడవు, రత్నవర్ణుడవు, 10,000 మందిలో సుందరుడవు తండ్రి, మీకు వందనాలు దేవా. మీరు మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవా, మీకు వందనాలు దేవా. నీ పునరుద్ధరణ శక్తిని, నీ పునరుద్ధరణ బలాన్ని మీరు మాకు ఇచ్చావు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి, మీకు వందనాలు దేవ. యొక్క అభిషేక స్తుతి ఆరాధనలో తండ్రి ప్రభా పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభా. లైవ్ లో ఎంతో మంది అయితే దేవ వీక్షిస్తున్నారు, వారిని వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి. నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలమైన అభిషేకం చేత దింపండి తండ్రి, మీకు వందనాలు. హోరి కల్లారాధారా భవిష్య బాబా. అందరూ అదే విధంగా చేతులు పైకి చెప్పుదాం. ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన. చేతుల పైకి యేసయ్యా మీకే ఆరాధన ఆరాధన ఆరాధన. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధి నీతో ఉంది. ఎస్, ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచారం చేస్తా ఉన్నాడు. నీ స్వరం వింటా ఉన్నాడు, నీ ఆరాధన వింటా ఉన్నాడు. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఆరాధన. అందరు హృదయాంతరంగంలో నుంచి లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు చెప్పుదాం. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన. అందరూ ఎలుగెత్తి ఆరాధన స్తుతి ఆరాధన. చివరిగా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన.
మీకు వందనములు. ఉదయము దేవా, మధ్యాహ్నము, సాయంకాలము దేవా మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామని మయపరచడానికి ప్రభా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచావు. మీకు వందనాలు దేవా. మమ్మును అదేవిధంగా లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని కృపలో భద్రపరిచినావు. మీకు వందనాలు తండ్రి. దేవా, ఈరోజు ఎంతమంది దీని సన్నిధిలో దేవా ప్రార్థనలో పాల్గొన్నారో వారిని, వారి కుటుంబాలను దీవించుము, ఆశీర్వదించుమని మళ్ళీ స్తుతిస్తూ ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుడు గడిచిన దినాలన్నీ క్షేమంగా కాపాడి మరొక అద్భుతమైన శ్రేష్టమైన దినాన్ని ప్రభు మనకిచ్చాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో ఆత్మస్వరూపిగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భావం ఏముందంటే, నా మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు అని రాయబడింది. మనము దేవుని ఎంత ఎక్కువగా దేవుని స్తుతిస్తామో, ఎంత ఎక్కువగా దేవుని ఆరాధిస్తామో అంత దేవుని సన్నిధి, దేవుని యొక్క శక్తిని మనం అనుభవించగలుగుతాం. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి నేను క్లుప్తంగా చిన్న మాట చెప్పిన తర్వాత మనము మిగతా కార్యక్రమానికి వెళ్దాం. కీర్తనలు 100వ కీర్తన తీయండి. ఇది స్తుత్యార్పణ కీర్తన. బైబిల్ ప్రతి ఒక్కరు తీసుకొని రావాలి తప్పకుండా. దేవుని యొక్క వాక్యము ఆ దేవుడై ఉన్నాడు కాబట్టి కీర్తనల వాక్యము ఒక్కరు చదవండి. కీర్తనల వాక్యము 100వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు. హల్లెలూయా. సమస్త దేశములారా యెహోవాకు అందరందం ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరుచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆమేన్. కూర్చోనండి అందరు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన శ్రేష్టమైన ఆ దేవుని యొక్క మాటలను మనము చూద్దాం. ఈ యొక్క 100వ కీర్తనలో స్తుత్యార్పణ కీర్తన రాయబడినది. చూడండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన్ను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే ఇది దావీదు రాసినటువంటి స్తుత్యార్పణ కీర్తన అని రాయబడినది. ఇది ఒక 100వ కీర్తన. ఈ యొక్క 100వ కీర్తనలు ఏముందంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి అని రాయబడి. హల్లెలూయా. ఎట్లాట? సంతోషముతో దేవుని సేవించన్నట. ఎందుకంటే ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయన వారం, మనందరం ఆయన వారం. ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మములో మనం ప్రవేశించాలి అని దేవుని యొక్క వాక్యము రాయబడినది.
అందుకే మనం ప్రతి ఆదివారం ఉదయకాలమే లేచి ప్రార్థన చేసి మనము దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క మాటలు మనం వినాలి. దేవుని సన్నిధికి ఎలా రావాలి అంటే సంతోషముతో రావాలి, ఉత్సాహగానము చేయుచు రావాలంట. ఎందుకంటే ఆయనే మనల్ని పుట్టించాడు కాబట్టి, మనం ఆయన వారము కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవులను ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. హల్లెలూయా. మనం వచ్చి ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి అని రాయబడి, ఆయన నామాన్ని స్తుతించాలి. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి అని రాయబడినది. మనము దేవుని స్తుతించాలి, ఆయన నామాన్ని మనము ఘనపరచాలి, గొప్ప చేయాలన్నాడు. ఎవరైతే దేవుని స్తుతిస్తారో, ఎవరైతే ఆయన నామాన్ని గొప్ప చేస్తాడో, దేవుడు తప్పకుండా వాళ్ళను గొప్పవారిగా చేస్తాడు అని దేవుని యొక్క వాక్యం రాయబడి. హల్లెలూయా. భక్తుడైనటువంటి లేకపోతే కీర్తనకారుడైనటువంటి దావీదు గారు దినమునకు నేను 7 మారులు నేను దేవుని స్తుతిస్తున్నాను అన్నాడు. ఎన్ని మారులు? దినమునకు 7 మార్లు. దేవా, నేను దినమునకు 7 మార్లు నేను స్తుతిస్తున్నాను అంటాడు. ఒక్క రోజుకి 7 సార్లు దేవుని స్తుతిస్తాడు. దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ దేవుని సన్నిధికి వచ్చి ఆనందంతో సంతోషముతో దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని గొప్ప చేస్తాడు. ఎందుకంటే కింద రాయబడి చూడండి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉంటుందట. యెహోవా అంటే ఎవరు? దేవుడెవరు? దయాళుడు. దయాళుడు అంటే మంచివాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది అట దేవుని ప్రజలతో. దేవుడు మంచివాడు, దేవుడు గొప్పవాడు, ఆయన కృప నిరంతరం తన బిడ్డలతో ఉంటుందంట. యెహోవా తన ప్రజలను విడనాడువాడు కాడు, యెహోవా తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు అని రాయబడి. దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుగ్రహం అనేదట, దేవుని ఎంత ఎక్కువగా దేవుని స్తుతిస్తారో, ఎంత ఎక్కువగా ఆయన నామాన్ని ఘనపరుస్తారో, దేవుని యొక్క కృప నిరంతరము వారితో ఉంటున్నాడు. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సంతోషముతో పాడాలి, సంతోషముతో ఆరాధించాలి, సంతోషముతో దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి, సంతోషముతో ఇతరులకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. దేవుని సన్నిధికి వచ్చి మనము స్తుతించి ఆ నామాన్ని మనం గొప్ప చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, అదేవిధంగా ఆ ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తానని ఈరోజు మనతో మాట్లాడతాం. ఈరోజు ఎంతమంది అయితే లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారో, సంతోషంతో యెహోవాను సేవించాలని రాయబడినది. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మలో ప్రవేశించాలని రాయబడిన విధంగా మీరు దేవుని స్తుతించండి, ఆయన నామాన్ని గొప్ప చేయండి. దేవుడు తప్పకుండా మిమ్ములను, మీ కుటుంబాన్ని, మీరు చేసే ప్రతి పని, ప్రతి ప్రయత్నం దేవుడు ఆశీర్వదించి దీవిస్తాను, భయపడవద్దు, ముందుకు సాగండి అని ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడతాం. లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు భయపడవద్దు, జడియవద్దు, నేను యుగ సమాప్తిలో సదాకాలం తోడుగా ఉంటాను వాగ్దానం చేసిన దేవుడు, నేను నీతో ఉన్నాను, భయపడవద్దు, ముందుకు సాగండి అని ప్రభు మనందరితో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన, అందరూ కన్ను మూసుకుందాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. లైవ్లో ఉన్నవారు ఏకీభవించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి అని రాయబడినది. సంతోషంతో యెహోవాను సేవించుడి అని రాయబడినది. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరుడా, సంతోషముతో దేవుని సేవించినప్పుడు, సంతోషముతో ఆయన సన్నిధిలో మీరు నిలబడ్డప్పుడు, ఆరాధించిన, స్తుతించినప్పుడు, ఆయన నామాన్ని గొప్ప చేసినప్పుడు ఆయన కృప నిరంతరము మనతో ఉంటుంది అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వే పరిస్థితులను చూసి భయపడవద్దు, జడియవద్దు, నా కృప నిరంతరము నీతో ఉంటుంది, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, ముందుకు సాగు, నేను నీకు తోడుగా ఉన్నాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లైవ్ ద్వారా ఎంతోమంది దేవుని యొక్క మాటలు వింటున్నారో, క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు.
నేను మీతో ఉన్నాను, నేను మిమ్మల్ని ఎన్నడూ విడువను, ఎడబాయను, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నాను. భయపడవద్దు, సంతోషంతో నన్ను సేవించండి, నా నామాన్ని మీరు ప్రకటన చేయండి, నేను గొప్పవారిగా మీరు చేస్తానని ప్రభు మాట్లాడుతా ఉన్నాను. నేను ఎన్నడూ విడువను, ఎడబాయను, యుగ సమాప్తి వరకు సదాకాలము తోడుగా ఉన్న దేవుడను. నేను మీతో తోడుగా ఉంటాను, మిమ్మల్ని నడిపిస్తాను, మీతో ఉన్నాను. భయపడవద్దు, నేను మోషేకు తోడై ఉండినట్లుగా నేను నీకును తోడుగా ఉంటాను. నువ్వు భయపడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని ప్రభు ఈరోజు సూటిగా మీతో మాట్లాడుతుంటగా, మీరు పరిస్థితులు ఏ విధంగా ఉన్నను దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క నామమును మహిమపరుస్తూ ముందుకు సాగాలని మనందరితో మాట్లాడుతుంటగా ప్రార్థన చేద్దాం. ప్రేమగల దేవా, మీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన అద్భుతమైన నీ శ్రేష్టమైన మాటలను బట్టి మీకు వందనాలు. సమస్త దేశంలో యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషంతో యెహోవాను సేవించినవు తండ్రి, మీకు వందనాలు దేవా. మీకే స్తోత్రం. ఆయన్ను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి అన్నావు తండ్రి, మీకు వందనాలు దేవానికి స్తోత్రం. దేవాన్ని సత్యమును, దేవాన్ని కృపను, దేవా నిరంతరం నేను మీతో ఉంచుతానన్నావు తండ్రి, మీకు వందనాలు దేవా. నీ మాటలు వింటూ నేను స్తుతిస్తూ ఎంతమంది అయితే ప్రభా ఈరోజు ప్రార్థనలో పాల్గొన్నారో, లైవ్ ద్వారా ప్రభా ప్రార్థనలో పాల్గొన్నారో, దేవా నిరంతరం నీ కృపను, నీ అనుగ్రహాన్ని బిడ్డలతో ఉంచుమని ప్రార్థిస్తున్నాం. నీ కృపను, నీ క్షేమాన్ని, దేవాని అభిషేకాన్ని తోడుగా ఉంచండి తండ్రి, మీకు బలమైన కార్యాలు, గొప్ప కార్యములు మీరు జరిగించమని, నీ శాంతి, నీ సమాధానం, నెమ్మదిని బిడ్డలందరికీ దయచేయమని మళ్ళీ స్తుతిస్తూ గడిచిన దినములని క్షేమంగా మీరు కాపాడు, గడబే దినములన్నీ నీ కృపలో భద్రపరచుమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దీని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. స్తుతి ప్రార్థన ఒకరి తర్వాత ఒకరు అందరూ మీరు స్తుతి ప్రార్థన చేయండి. ఆమేన్. అవును తండ్రి, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్.
ఎస్ లార్డ్, అవును తండ్రి, నీకు స్తోత్ర. ఆమేన్. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. అవును తండ్రి, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. Oh yes, 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 yes. Thank you, Lord. ఆమేన్. చేయండి, ఇంకా చేయని వాళ్ళు స్తుతి ప్రార్థనగా చేయండి. ఒక్క నిమిషమైనా మీరు దేవుడి మందిరంలో స్తుతి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈరోజు మరి ముఖ్యంగా రొట్టె ద్రాక్ష రసం ప్రభు యొక్క శరీరం బల్లలో పాలు పొందుకునే కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ చేయాలి, ఒకరి తర్వాత ఒకరు.
ఆమేన్. ఇంకా చేయని వాళ్ళు ఉంటే అందరూ కలిసి ఒకేసారి చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడా, ఆశ్చర్య కార్యములు చేసే దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు. గడిచిన దినములన్నీ మీ కృపలో భద్రపరిచిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. శుక్రవారం సిలువేయబడి, శనివారం సమాధిలో ఉండి, ఆదివారం తిరిగి లేచి మీ పునరుద్ధాన శక్తిని మాకు అనుగ్రహించిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రి ప్రభా నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా నీకు స్తోత్రం. మీరు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తున్నాము. తండ్రి మీరు చేసిన ప్రతి మేలును బట్టి, మీరు ఇచ్చిన రక్షణ ఆనందాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన గాలి, నీరు, వాతావరణం సమస్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రి మాకు అనుగ్రహించిన రక్షణను ప్రభా, రక్షణ లేని ప్రతి ఒక్కరికి అనుగ్రహించుము, సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. సంఘ సభ్యుల ప్రతి కుటుంబాన్ని మీరు దీవించుము. మా గ్రామాన్ని, గ్రామ ప్రజలు, మండల, జిల్లా, రాష్ట్ర, దేశ ప్రజలందరినీ దీవించుము. మీ రక్షణ ఆనందము ప్రతి ఒక్కరికి అనుగ్రహించుము, సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము. తండ్రి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రి ముందు జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండుమని ప్రభా మీకు స్తోత్రం. మరి ముఖ్యంగా ఈ దినం ప్రభా మీ శరీరము బల్లలో పాలు పొందుకొని పోచుండగా మీ కృపను తోడుగా ఉంచండి, మీ సన్నిధి ఉంచండి. ప్రతి ఒక్కరిని ప్రభా పరిశుద్ధపరచండి. తండ్రి ప్రభా పాలు పొందుకునే ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. మీ చిత్తానుసారంగా నడిపించము, సహాయము చేయమని ప్రతి విషయంలో మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఒక్క నిమిషం అందరం అదే విధంగా లేచి నిలబడి అందరికి వచ్చిన ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని మయపరుద్దాం. తర్వాత కొద్ది వాక్యం చూసుకొని మనం రొట్టె ద్రాక్షరసం ప్రభు యొక్క శరీరం బలలో పాల్పొందుకునే కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. హల్లెలూయా. అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా, సంతోషంగా ఉన్నారు? ఒక్కసారి పక్క వాళ్ళను పలకరించండి. ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ, హ్యాపీ సండే అని పలకరించండి. వెనకొచ్చిన వారు, ముందు వచ్చిన వారు ఒకసారి పలకరించుకోవాలి. హల్లెలూయా. అందరికీ వందనాలు. హ్యాపీ సండే. హల్లెలూయా. దేవుడు అద్భుత రీతిగా మంచి క్షేమాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మంచి వాతావరణాన్ని అనుగ్రహించి దేవుడు ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు మంచి అవకాశాన్ని అనుగ్రహించాడు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా నీవు నా తోడు ఉన్నావయ్యా అని పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. రెండోసారి అందరూ కలిసి పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నీవు నా తోడు, నాకు భయమేలా. శబ్దం ఒకసారి అందరం కలిసి. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నీవు నా తోడు, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే,
వేదనలో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో చెప్పమందరం వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడము, వెతికిన వారికి దొరికేవాడము, అడిగిన వారికి ఇచ్చేవాడు, వెతికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడము, తలుపులు తెరిచే దేవుడము, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా 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 నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయం మేలనా యేసయ్యా, నీవు నాలోనే నాకు దిగులేలనా యేసయ్యా, నీవు నా తోడు, భయం మేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా, దేవా దేవా నీకే, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయం మేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయం మేలనా యేసయ్యా, నీవు నాలోనే దిగులేలనా యేసయ్యా. హల్లెలూయా. అదేవిధంగా ఎవరి స్థానంలో వారు కూర్చుందాం. ఒక మాట చూసుకొని ఒక్కసారి మార్కు సువార్త, బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చదవండి ఒకసారి. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి.
ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురును, సీమోను, అతని సహోదరుడు యోహాను, వీరందరికీ ఆయన బోయనేర్లను పేరు పెట్టారు. బోయనేర్గసును అనగా ఉరిమేడి వారిని అర్థము. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమై, మత్తయి, అల్ఫాయి కుమారుడు యాకోబు, తదాయి కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనం చేయుటకై వారికి వీలు లేకపోయింది. ఆయన ఇంటి వారి సంగతి విని ఆయన మతి సల్లించి ఉన్నదని చెప్పి ఆయన పట్టుకొనబోయి యెరూషలేము నుండి వచ్చిన ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ఒక్కసారి ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనం ఒక్క మాట చదవండి. ఆది కాండం 3వ అధ్యాయం, ఇది కూడా 3వ అధ్యాయము 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు తోటలో నీ స్వరం వినినప్పుడు ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడా మీకు స్తుతులు. ఈ సమయంలో ప్రభా వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడు, మా అర్థమంటూ సహాయం చేయమని, వాక్యం మా హృదయంలో నిలిచి ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. ఈ సమయంలో ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి మనం ముందుకు వెళ్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే ఆయన కొండ ఎక్కి వారికి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తమతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను అని రాయబడినది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అద్భుతమైన ఒక మాట దేవుడు జ్ఞాపకం చేసే ఒక మాట ఏంటి అంటే, దేవుడు ప్రతి ఒక్కరిని మొదటిగా పిలుస్తా ఉన్నాడంట. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడు? అందరికి నా వైపు చూడాలి, కొద్ది ఒక్క 10 నిమిషాలు నాకు ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు మొట్టమొదటిగా ఆయన పిలుస్తా ఉన్నారు. ఎవరిని పిలుస్తా ఉన్నారంటే అక్కడ రాయబడినది ఆయనకు ఇష్టమైన వారిని ఆయన దగ్గరికి పిలుస్తా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క చిత్తం చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వెంబడించే వారు దేవునికి ఇష్టమైన వ్యక్తులు, ఇష్టమైన కుమారుడు, ఇష్టమైన కుమార్తె. హల్లెలూయా. వారిని ఏం చేస్తా ఉన్నాడంటే మొదటిగా ఆయన దగ్గరికి పిలిచి ఏం చేస్తా ఉన్నాడు? ఒక్క మాట రాయబడినది అక్కడ మాట చదవండి. ఒక 13వ వచనంలో కొండ ఎక్కి వారికి ఇష్టమైన వారిని పిలువగా ఆయన యొద్దకు వచ్చిరి. వారు తమతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును పంపవలనని. హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన మొదటిగా మన అందరినీ ఆయన యందు విశ్వాసం ఉంచి దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఉన్న ప్రతి ఒక్కరిని, ఆయనకి ఇష్టమైన వారిని ఏం చేస్తా ఉన్నాడంటే మొదటిగా ఏం చేస్తా ఉన్నాడు? పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా ఏం చేస్తా ఉన్నాడంటే ఆయనతోటి ఏం చేస్తా ఉన్నాడు? ఉండునట్లుగా అని రాయబడ్డది. హల్లెలూయా. ఆయనతోటి ఏం చేయాలంటే సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మొదటిగా దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఎవరైతే దేవునికి ఇష్టంగా ఉండి ప్రార్థన చేస్తారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని రక్తం చేత, యేసు ప్రభు యొక్క రక్తం చేత కడగబడతారో వారిని మొదటిగా పిలుస్తా ఉన్నాడు. రెండవదిగా ఏం చేస్తారంటే దేవునితోటి సహవాసం కోరుకుంటా ఉన్నట్టు. మనం ఆదివారం దేవుని సన్నిధికి రావడం దేని కొరకు? దేని కొరకు అంటే దేవునితో సహవాసం కలిగి జీవించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని నామాన్ని మయపరచడానికి, ఆరాధించడానికి. ఇదే దేవునితోటి సహవాసం కలిగి ఉండడం. హల్లెలూయా. దేవునితోటి సహవాసం కలిగి దేవుడు జీవించడానికే ఇష్టపడతా ఉండంట. హల్లెలూయా. దేవునికి మొదటిగా కావాల్సింది మన నుండి లాభాపేక్ష కోరుకోవట్లేదట. శిష్యుల దగ్గర ఏమున్నది? వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు ఒకవేళ ఓల ఉంటే ఓలను కూడా ఆడ వారేసి అట్టి చేతులతోటే వచ్చినాడు. వట్టి చేతులతోటి. హల్లెలూయా. వట్టి చేతులతోటి వచ్చిన పేతురు అంటా ఉన్నాడు. పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఏ దేవా, నేనైతే వట్టి చేతులతోటి నీ దగ్గరికి వచ్చిన కదా. వాళ్ళు పన్ను అడుగుతా ఉన్నారు. ఏమడుగుతా ఉన్నారు? విలేజ్ వాళ్ళు ఇంటి పన్ను కట్టు, ఇస్తి పన్ను కట్టు, జుట్టు పన్ను కట్టు, నీ పన్ను కట్టు అంటారు కదా. అదేవిధంగా ఆ బయట వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు నాకు పన్ను అడుగుతున్నారు. నేను వట్టి చేతులతోటి వచ్చిన ప్రభు ఏం చేయాలి అన్న తర్వాత, నువ్వైతే వట్టి చేతులతోటి యథార్థంగా వచ్చినావు కాబట్టి ఇప్పుడు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళు? నీ వృత్తి ఏంటిది? చేపలు పట్టే వృత్తి. చేప దొరికించుకోవడం అయితే నీకు వస్తుంది కాబట్టి నీ గోదావరి ఒడ్డుకి వెళ్ళి అక్కడ చేపలు పట్టడానికి ప్రయత్నం చేయి. మొదటిగా బయటకు వచ్చే చేప ఒక్కసారి నోరు తెరువు, దాని నుంచి నీకు డబ్బులు ఊడతాయని చెప్పిండు. హల్లెలూయా. నీకు వచ్చే వృత్తి ద్వారా నీకు డబ్బులు ఊడతాయి. ఆ నోట్లో నేను ఒక షేకేలు ఉంచిన. హల్లెలూయా. వట్టి చేతులతో వచ్చి యేసు ప్రభు సహవాసాన్ని కోరుకున్న ఈ వ్యక్తికి ఏం దొరికింది? ఏం దొరుకుతా ఉన్నది? డబ్బులు దొరుకుతా ఉన్నవి. హల్లెలూయా. దాన్ని తెచ్చి ఇక నేను కూడా ఏం పని చేయట్లేదు, దేవుని యందు విశ్వాసం ఉంచున్నా, నా కొరకు నీ కొరకు అక్కడ పన్ను కట్టేసేయి అని సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడంటే ఈ యొక్క పేతురును, యోహాను, యాకోబు అక్కడ 12 మంది ఉన్నారు కదా. కాబట్టి ఆ 12 మందితో మీరు నాతో ఉండండి, మీ ప్రతి అవసరత తీరుస్తా అంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు కోరుకునేది ఆయన దగ్గరికి పిలవడం ఎందుకు పిలుస్తా ఉందంటే ఆయనతో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సహవాసం చేసే ప్రతి ఒక్కరి ప్రతి అవసరతను దేవుడే తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పేతురు దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన యొక్క ఆర్థిక సమస్యను దేవుడే తొలగించాడు. ఆయనకు కావలసిన ప్రతీది అనుగ్రహించాడంట. హల్లెలూయా. అదే విధంగా ఎప్పుడైతే యేసు ప్రభు కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తా ఉన్నదో అక్కడికి 5,000 మంది కంటే ఎక్కువ మంది ప్రజలు అక్కడికి వచ్చిందంట. ఎక్కడికి వచ్చిండ్రు? కొండ మీద ప్రసంగం చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దేవునితో సహవాసాన్ని కోరుకొని ఒకరోజు సహవాసం చేసిండ్రు, 2 రోజులు సహవాసం చేసిండ్రు, 3 రోజులు సహవాసం చేసిండ్రు. ఆయన అక్కడనే దేవుని దగ్గరనే కూర్చొని ఉందామని వాళ్ళకి ఆశ ఉన్నది. హల్లెలూయా. ఆశ ఉన్నది కానీ లోపల ఊకుంటలేదు. ఏం చేస్తా ఉన్నాయి? లోపల ఆకలి ఊకుంటలేదు. హల్లెలూయా. వాళ్ళతో దేవునితో యేసు ప్రభు పిలిచిండు వాళ్ళందరినీ. వారు 1 రోజు సహవాసం చేసిండు, 2 రోజు సహవాసం చేసిండు, 3 రోజు సహవాసం చేసిండు. ప్రార్థనలే కలుపుతాయి కానీ మాకు ఏదద్దు, పనులద్దు, ఏవద్దు దేవా, ఈ కొండకాన్నే మేము ఇక్కడనే ఉంటాం, ఈ అరణ్య ప్రదేశమైన మంచిది అన్న తరువాత దేవుడు ఏం చేసిండు? వీళ్ళు నాకు ఇష్టమైన వ్యక్తులు. హల్లెలూయా. వీళ్ళు ఎవరు? వీళ్ళు నాకు కావాలి. వాళ్ళ అవసరత ఏంటిది? ఆకలి. హల్లెలూయా. ఆ ఆకలి తీర్చడానికి దేవుడు ఏం చేసిందంటే ఒక చిన్నవాన్ని ఏర్పరచుకొని 5 రొట్టెలు 2 చేపల ద్వారా ఏం చేసిండు? ఆశీర్వదించిండు.
పంచిపెట్టిండు. హల్లెలూయా. ఇవి మీకు తెలిసిన సందర్భాలే. ఆటోమేటిక్గా వాళ్ళు దేవుని సహవాసం కోరుకోవడం ద్వారా, దేవుని సహవాసం కోరుకొని 3 దినాలు యేసు ప్రభుతోటి గడపడం ద్వారా వారి ఆకలి తీర్చబడ్డది. వారికి కావలసిన దేవుడు అనుగ్రహించాడట. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా యేసు ప్రభువును ఒక స్త్రీ ఇంట్లోకి చేర్చుకున్నది. ఎవరాలు మీరు చెప్పాలి, జీకేకి వచ్చారు. యేసు ప్రభువును ఆ గ్రామానికి ఆ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత డైరెక్ట్, ప్రభువా మా ఇంట్లోనికి రండి ప్రభువా, మీకు ఇక్కడ కూర్చేసిన రండి ప్రభు అని ఆహ్వానించిందట ఒక స్త్రీ. హల్లెలూయా. మార్త ఆహ్వానించిందట. హల్లెలూయా. మార్త ఆహ్వానించింది. ఆహ్వానించి ఏం చేసింది? ఒక చేరేసింది. చేరేసి కూర్చో నాయన, నువ్వు ఇక్కడనే కూర్చో అని చెప్పేసి ఈమె ఎక్కడికి పోయింది? ఈమె వంట రూమ్లో వచ్చింది, వెళ్తలేదు. హల్లెలూయా. ఈయన చూసి 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 ఇక చాయ్ పట్టుకొస్తుందా, ఇక బిస్కెట్లు పట్టుకొస్తుందా, చాయ్ పట్టుకొస్తుందా, చెరుపతి పట్టుకొస్తుందా, ఏం పట్టుకొస్తా అంటే ఏం లేదు. అటే దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు? నువ్వు తెచ్చేది నాకు అవసరం లేదమ్మా, నువ్వు నాతో నిలబడి కొద్దిసేపు మాట్లాడు. దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు? నాతోడు ఉండాలని కోరుకుంటున్నా, నేను ఉన్నంతసేపు నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నా అంటే ఈమెమో ఆహ్వానించిన ఆమె అటే వెళ్ళింది. వాళ్ళ యొక్క సహోదరి మరి వచ్చి పాదాల దగ్గర కూర్చొని యేసు ప్రభు వాక్యం వింటా ఉన్నదట. ఆయన నోట్లోంచి ఏం వెళ్తే ఆ వాక్యాన్ని పట్టుకుంటుందట. ఏం వెళ్తే ఆ వాక్యాన్ని పట్టుకుంటే ఆ సహవాసాన్ని కోరి ఒక పావు గంట అయింది, అరగంట అయింది, గంట అయింది. ఏమేమి ఒక్కడనేమో మొత్తం అంగడంగడి చేస్తూ ఉన్నది. ఎక్కడ? వంట రూమ్లో బోల్ ఇటెత్తేసుడు అటెత్తేసుడు. ఆమె అక్కడ కూర్చున్నది. ప్రవ్వా నీకు తెలియదా? ఆమె నాకు కష్టమవుతుందని నీకు తెలియదా? నీ కొరకు మేము వంట చేద్దా అని ఆమె అంటా ఉంటే ఈమె సైలెంట్గా కూర్చున్న తర్వాత యేసు ప్రభు ఏమంటా ఉన్నాడో మీ అందరికీ తెలుసు. ఏమంటా ఉన్నాడు? మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల వల్ల తొందరపడుతూ ఉన్నావు, అవసరమైనది ఒక్కటే. హల్లెలూయా. అవసరమైనది ఒక్కటే. మరియ అవసరం ఉత్తమమైన దాన్ని సంపాదించుకున్నది కాబట్టి అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరియ ఏం కోరుకున్నది అంటే ఇక్కడ దేవునితోటి ఉండాలని కోరుతా ఉన్నది. హల్లెలూయా. దేవునితోటి సహవాసం చేయాలని ఈ మరియ కోరుకోవడం ద్వారా ఒక అద్భుతం జరిగింది. హల్లెలూయా. ఈ మరియ యొక్క సహోదరి మార్తా, మరియ యొక్క సహోదరి ఎవరు? రెఫరెన్స్లు అటు దింపడం కంటే మీకు జ్ఞాపకం చేస్తున్న కొన్ని విషయాలు. హల్లెలూయా. మార్తా మరియ యొక్క సహోదరుడు ఎవరు? తమ్ముడు లాజరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క సహోదరి యేసు ప్రభు సహవాసాన్ని కోరి ఆయన తోటి ఉండాలని కోరుకున్నదో, ఆ సమయం గంటల కొద్దీ ఆ సమయం గడిపిందో, ఆ సమయం చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. యేసు ప్రభుతోటి ఆ సమయం గడిపిన తర్వాత ఒకానొక రోజు ఆ సహోదరుడు అలా తమ్ముడు చనిపోయిన తర్వాత యేసు ప్రభు వేరే దగ్గర ఉన్న తర్వాత 4 దినాలైన తర్వాత యేసు ప్రభు ఆ గ్రామానికి వచ్చినట, బెతనియా గ్రామానికి. బెతనియా గ్రామానికి వచ్చిన తర్వాత ఆమె ఆ యేసు ప్రభుతోటి అంటా ఉన్నది ఏమని? మరి ఆ మార్త ఏమంటా ఉన్నది? మార్త ఏమంటా ఉన్నది? యోహాను 11వ అధ్యాయం మనకు చూస్తే అర్థమవుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము ఒకవేళ తీసుంటే చదవండి. మార్త అన్న మాట నుంచి చదవండి. మార్త 23. యేసు సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పేది. మార్త ఆయనతో అత్యదినముల 21. మార్త యేసుతో ప్రభువా ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సాగకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగను దేవుడు నీకును గ్రహించునని ఎరుగుదునని. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అత్యదినముల పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునని. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయిను బ్రతుకును,
బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగారు. ఆమె, అవును ప్రభా, నీవు లోకమును రావాల్సిన దేవుని కుమారుడైన 31 కనుక ఇంటిలో 31 వచనం. ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియు త్వరగా లేచి వెలుట చూసి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళేది. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన చూసి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచుతుందని అడగగా వారు, ప్రభువా, వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతన్ని ఎలాగో ప్రేమించెను చూడని చెప్పుకుంది. వారిలో కొందరు ఆ గుడ్డివారి కన్ను తెరిచిన. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడిన ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వచ్చిన తర్వాత మార్తా వచ్చింది, ఆ పరిస్థితి చెప్పింది. ఏమని చెప్పింది? ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండు ప్రభు అంటే యేసు ప్రభు సెలవిస్తా ఉన్నాడు, నీ విశ్వాసం ఉంచినట్లయితే అది ఇప్పుడు జరుగుతుంది. హల్లెలూయా. నీ విశ్వాసం ఉంచినట్లయితే ఇప్పుడు జరుగుతుంది, లేస్తాడు నీ సహోదరుడు అంటే నమ్మలేకపోతాను. పునరుద్ధానమందు లేస్తారు కదా ప్రభువా, పునరుద్ధానమందు లేస్తారు కదా ప్రభు అంటే యేసు ప్రభు పునరుద్ధానమును జీవమును నేనే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుతోటి గడిపితే కదా విశ్వాసం బలపడేది. యేసు ప్రభు చెప్పేది ఏంటి? ఇప్పుడు లేస్తారంటే ఆమెకు విశ్వాసం లేదు. హల్లెలూయా. యేసు ప్రభుతోటి సహవాసం చేసిన వారికి దేవుని యొక్క విశ్వాసం ఉండదు. ప్రభు, అవును ఇప్పుడు లేపుతావు ప్రభు అంటే యేసు ప్రభు వెంటనే సమాధి దగ్గర వెళ్ళేవాడు. హల్లెలూయా. ఈమె పునరుద్ధానంలో అంటే అంత్యదినంలో లాస్ట్కి యేసు ప్రభు అని రెండవ రాకడ వస్తావు కదా, రెండవ రాకడ వచ్చేటప్పుడు లేస్తారు కదా, అందరు లేచేటప్పుడు మా వాళ్ళు లేస్తారు కదా అని సెలవిస్తా ఉన్నది. హల్లెలూయా. అందరు లేచేటప్పుడు కాదు, ఇప్పుడు లేస్తాడు అంటే ఆమె నమ్మలేకపోతా ఉన్నది. హల్లెలూయా. వెంటనే ఏం చేసిండు? ఆమె యేసు ప్రభుతోటి అనుభవం ఉన్నదా? యేసు ప్రభు దగ్గర ఉన్నదా? సమయం గడిపింది? ఆమె గడపలేదు. కాబట్టి దేవుని యొక్క విశ్వాసం లేదే. పక్కగా నీ దగ్గర విశ్వాసం లేదు కాబట్టి ఏం చేయాలి? నువ్వు మంచిదానివే, నా కొరకు అన్ని తెస్తాను, మంచిదానివే, కానీ నీ దగ్గర ఏం లేదు, విశ్వాసం లేదు. హల్లెలూయా. పక్కకు వాన దొబ్బేసిండు. హల్లెలూయా. వెళ్ళిన తర్వాత మళ్ళీ 2 అడుగులు వేసిన తర్వాత ఎప్పుడు మరి వేస్తా ఉన్నది. హల్లెలూయా. మళ్ళీ ఏం చెప్పింది? మరి ఏదో రహస్యం చెప్పలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మళ్ళీ అదే మాట చెప్పింది, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండేలా చావకుండును అన్న తర్వాత ఈ మాట చెప్పినప్పుడేమో యేసు ప్రభు స్పందించలేదు. మరే చెప్పినప్పుడేమో ఆమె యేసు ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? అక్కడ రాయబడినది కన్నీళ్లు విడిచాను అని రాయబడ్డది. హల్లెలూయా. అదేవిధంగా ప్రభువా, నా సహోదరుడు చనిపోయి ఆ పరిస్థితిలో ఉన్నాడు ప్రభు అంటే మళ్ళీ అదే మాట చెప్తా ఉన్నాను, నేను పునరుద్ధానం జీవం మీ విశ్వాసం ఉంచినట్లయితే చనిపోయిన వాడు బ్రతుకుతారంటే ఈమె సైలెంట్గా ఉన్నదంట. అక్కడ చూడండి, సైలెంట్గా ఉంటుంది. హల్లెలూయా. తరువాత వెంటనే ఆ పరిస్థితి ఎప్పుడైతే మరే నుంచి ఒకే మాట వచ్చింది, నాకు మన యొక్క సహోదరుడు ఈ విధంగా ఉన్నాడు ప్రభు అన్న తర్వాత వెంటనే ఆయన ఎక్కడుంచారో చూపెట్టని ఆ సమాధిని చూపెట్టమని అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునితోటి సహవాసం చేసే వ్యక్తులు, దేవునితోటి ఉండే వ్యక్తులు ఏదైతే దేవుని అడుగుతారో ఖచ్చితంగా దేవుడు అది అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. యేసు ప్రభుతోటి ఆయనతోటి ఉండే అనుభవము మార్తకు లేదు కాబట్టి మార్త మాటను వెంటనే త్రోసివేయడం జరిగింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక మరియ దేవునితోటి గడిపే అనుభవం ఉంది కాబట్టి దేవునితోటి గడిపిన ఆ వ్యక్తి ఏదైతే ప్రార్థన చేస్తా ఉన్న సహోదరుడు చనిపోయాడు ప్రభువా, నేను ఏం చేయాలి ప్రభువా, నీవు ఉన్నట్లయితే అతడు చావకుండును ప్రభు అంటే నేను లేపుతా అని చెప్పేసి
ఎక్కడ ఉన్నాడని చెప్పేసి తర్వాత అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడినది. హల్లెలూయా. వెంటనే ఆ సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక సంఘటన జరుగుతూ ఉన్నది. ఏమని జరుగుతూ ఉన్నది ఒకసారి చూడండి. తనతో మూలుగుతూ సమాధి వద్దకు వచ్చాను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయమని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త అతడు చనిపోయి 4 దినములు అవుతుంది ప్రభువా, వాసన కొడుతుంది ప్రభువా. అందుకు యేసు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నీతో చెప్పలేదా? అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితనని ఆయన ఇలాగ చెప్పి బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు పేత వస్త్రములు కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జరిగిన అద్భుతం చూడండి. ఎప్పుడైతే ఈ యొక్క యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చాడో, ఆ సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభు యొక్క ఆ బండను తీసివేయండి అన్న తర్వాత మళ్ళీ వచ్చింది అమ్మ. ఎవరు? ఈ అమ్మగారు మళ్ళీ వచ్చింది. ఏమంటా ఉన్నది? అడ్డం నిలబడి, నీకు తెలుస్తుందా ఏంది, 4 రోజులు అవుతుంది, చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది, నువ్వు ఊరికి పోయి 4 రోజుల తర్వాత వచ్చినాం, మేము పాతి పెట్టి 4 రోజులు అవుతుంది, ఇప్పటికే వాసన కొడుతుంది కదా, నీకు తెలియదా అని యేసు ప్రభుకి సలహా ఇస్తానంట. హల్లెలూయా. యేసు ప్రభుకి సలహా ఇస్తే ఇంతకుముందు ఏం చెప్పినమ్మా నీకు? ఇంతకుముందు ఏం చెప్పినా? నీకు విశ్వాసం ఉంటే బ్రతుకుతారని చెప్పిన కదా, మళ్ళీ అదే మాట మనదే పక్క అని చెప్పేసి ఆ రాయి తీసివే అన్న తర్వాత ఆ రాయిని తీసేసిందట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ రాయి తీయబడ్డదో మరియ సైలెంట్గా చూస్తూ ఉన్నది. యేసు ప్రభు కన్నులెత్తి దేవుని మహిమపరిచి లాజరు బయటికి రాని తర్వాత వెంటనే లాజరు బ్రతికి ప్రేత వస్త్రములు గల వాడే బయటకు వచ్చును అని రాయబడ్డది. హల్లెలూయా. అంటే అద్భుతం ఏ విధంగా జరిగిందంటే మరియ దేవునితోటి సహవాసం కలిగి ఉండడం ద్వారా, ఆమె ప్రార్థన ద్వారా జరిగింది. హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడంటే దేవునితోటి ఉండాలని, సహవాసం కలిగి జీవించాలని కోరుతా ఉన్నాడు. ఆయన మొదటిగా ప్రతి ఒక్కరిని పిలుస్తా ఉన్నట. ఇంతకు ముందే మనం చదివిన వాక్యం చూడండి. ఆది కాండంలో చూసినాము. ఆదాము అవ్వను యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు సృజించిన తర్వాత వాళ్ళతోటి రోజు ఉంటూ, వాళ్ళతోటి గడుపుతూ, పాటలు పాడుతూ, వాళ్ళతోటి కుశల ప్రశ్నలు, కుశల మాటలు పలుకుతూ వాళ్ళతోటి ఆనందించి సంతోషించాడట. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు ప్రక్కకు పోయాడో, ఆ తండ్రి అయిన దేవుడు ఆయన ప్రక్కకు పోయాడో, అపవాది వీళ్ళ మాటల ద్వారా వీళ్ళని చిక్కుపరచడం జరిగిందో, వీళ్ళు ఏ దేవుడైతే ఏదైతే చెప్పాడో దాన్ని వీళ్ళు మీరారట, మాటను మీరారట. హల్లెలూయా. వీరు తినద్ద, దేవుడు ఏదైతే తినద్దని చెప్పాడో ఆ పండే అపవాది వాళ్ళ చేతికిచ్చి అది తినడం జరిగిందట. హల్లెలూయా. వెంటనే వాళ్ళు ఏం చేసేవారు? ప్రతిరోజు దేవునితోటి సహవాసం చేసేవారు. అపవాది చేసే మొదటిగా చాలా బలమైన పని ఏంటి అంటే, మిమ్మల్ని ఏదో చంపాలనో, ఏదో చేయాలనో ఫస్ట్ దాని యొక్క ప్లాన్ కాదు. హల్లెలూయా. దాని ఏం ప్లాన్ అంటే దేవునితోటి సహవాసం చేయొద్దు, ప్రార్థన చేయొద్దు, దేవునికి దూరంగా ఉంటే సరిపోతుంది. హల్లెలూయా. దేవునికి దూరంగా ఉన్న ప్రతి వ్యక్తి నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె. హల్లెలూయా. నువ్వు దేవునికి దూరంగా వాక్యము పక్కన పెట్టి ఎంతసేపైనా ఉండు. హల్లెలూయా. ఎంతసేపైనా బజార్లో వాళ్ళతో కూర్చి బాతాలు కొట్టు, ముచ్చట పెట్టు, ఏమన్నా చేయి, వెరీ గుడ్ అంటది. హల్లెలూయా. నువ్వు ప్రార్థన కాడికి వచ్చి కూర్చుంటే పడది. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి కూర్చుంటావో ఈ ఫోన్ అన్నా మోగుతుంది, లేదా ఎవరైనా పిలవనన్నా పిలుస్తారు,
లేదైనా ఇంపార్టెంట్ పనన్నా జ్ఞాపకం వస్తుంది. అబ్బా, లేకపోతే ఏదన్నా మీరు ఇంట్లో దగ్గర పొయ్యి మీద పెట్టింది ఏదన్నా జ్ఞాపకం వస్తుంది. లేకపోతే ఏదైనా మంచి తినుబండారాలు ఏదైనా చేసిందో, అబ్బా ఫస్ట్ అయితే తిన్న తర్వాత ప్రార్థన చేసుకుంటాం. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత, కొద్దిసేపే, ఎంతసేపు కొద్దిసేపే అయిన తర్వాత మళ్ళీ కూర్చో అని నీకు ఎవరు చెప్తారంటే అపవాది మైండ్లో ఆలోచన గుర్తిస్తుందంట. హల్లెలూయా. కొంచెం సేపు అయిన తర్వాత, తిన్న తర్వాత కొద్దిసేపు కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ప్రార్థన చేసుకో. హల్లెలూయా. కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎవరో మాటల కొరకు మన బయటికి తీసుకుపోవడానికో మళ్ళీ వస్తారు. హల్లెలూయా. తర్వాత అయిన తర్వాత సాయంత్రం అవుతుంది, మళ్ళీ తర్వాత అయితే నిద్ర వస్తుంది. మళ్ళీ తర్వాత రేపు మార్నింగ్ నుండి చూడు, నేను దేవునితోటి ప్రార్థన బలంగా చేస్తా చూడు, రేపేమవుతుంది మళ్ళీ. హల్లెలూయా. కొద్దిసేపు అని అపవాది ఏం చేస్తా అంటే దేవునికి సహవాసాన్ని దూరం చేస్తుంది, ఏదో విద్య చేయదు. హల్లెలూయా. ఫస్ట్ సహవాసాన్ని ఆదాము అవ్వలకు దూరం చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాడు దిగంబర్లై దేవునికి దూరం అయిపోయారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు వస్తా ఉన్నాడు, ఆదాము అంటే ఆదాము ఎక్కడున్నాడు? జాక్కుండా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకు ముఖం లేదు, పాపం చేసిన దేవుడు ఏదైతే చెప్పాడో అదే మీరిండంట. హల్లెలూయా. దేవుడు ఏదైతే చెప్పిండో అది తప్ప మిగతా చేసిండు, ఏదైతే చెప్పిండో అది తప్ప మిగతా చేసిండు. హల్లెలూయా. చేయడం ద్వారా దేవునికి దూరమైండు. ఆదాము అని పిలిస్తే, ప్రభువా నేను వేరే దగ్గర దాక్కున్న ప్రభా, దాక్కోవడానికి నీకు అవసరం ఏమేమొచ్చిందంటే నీవు తినద్దన్న పని నేను తిన్న ప్రభువా అంటే దేవుడు దుఃఖపడతా ఉన్నాడు. నీతో సహవాసం కోరాలని, మీరు నాతో ఉండాలని నేను కోరుతా ఉన్నా, మీరు ఆ విధంగా చేసింది కదా అని దేవుడు ఎంతగానో బాధపడి వాళ్ళకు కావలసిన వస్త్రాలు గురించి మళ్ళీ వాళ్ళతోటి సహవాసాన్ని కోరుకోవడం జరిగింది. హల్లెలూయా. దేవుడు ఈ దినం మనకు జ్ఞాపకం చేసే ముఖ్యమైన మాట ఏంటి అంటే, దేవుడు మనల్ని దేవుని యొద్దకు పిలుస్తూ ఉన్నాడు. మొదటిగా దేవుని దగ్గరకు పిలిచిన మనం దేవునితో సహవాసం, ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం చేయాలి, మనం వాక్యం ద్వారా దేవునితో సహవాసం చేయాలి, ఆరాధన ద్వారా దేవునితో సహవాసం చేయాలి. ఒకవేళ బైబిల్ వాక్యం మీకు చదవరాకుంటే మీ సెల్ ద్వారానో, రేడియో ద్వారానో, లేకపోతే ఆడియో ద్వారానో వాక్యం వినడం ద్వారా దేవునితో సహవాసం చేయాలి. దేవునితోటి సహవాసం చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. అసలు ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకొని మన యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. కీర్తనలు 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. కీర్తనలు 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 15:1-5 2 వచనాలు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హల్లెలూయా. ఇక్కడ రాయబడినది దేవునితోటి సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునితోటి సహవాసం, ఆయన పరిశుద్ధ పర్వతంలో నివసించాలంటే, దేవునితోటి సహవాసం చేయాలంటే ఏ విధమైన వ్యక్తులు దేవునితోటి సహవాసం కలిగి జీవించడానికి అవకాశం ఉంది అంటే ఒక 3 క్వాలిటీస్ అక్కడ ఉన్నవి. 3 క్వాలిటీస్ ఏంటివి? యథార్థమైన ప్రవర్తన. హల్లెలూయా. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హల్లెలూయా. ఈ 3 అన్ని ఇమిడి ఉన్నాయంట. దేవుడు సెలవిస్తా ఉన్నాడు, దేవుని యొక్క పర్వతం మీద దేవునితోటి నివసించే వ్యక్తులు ఎవరు? దేవుడేమో ఆయనతోటి నివాసం చేయాలని కోరుకుంటా ఉన్నాడు, ఆయనతోటి సహవాసం చేయాలని కోరుకుంటా ఉన్నాడు, ఆయనతోటి ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పటిదాకా బయట లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పి
మనం అబద్ధాలు చెప్పి ఉన్నదా అంటే లేదు అంటే ఉన్నది అని ఏదో మాటలు మాట్లాడి మళ్ళీ వచ్చి ప్రార్థన కూర్చుంటా. ఇప్పుడు నేను ప్రార్థన చేసుకుంటా, కొద్దిసేపు అరగంట సేపు ప్రార్థన చేస్తా. ఇప్పటిదాకా మాట్లాడిందేమో బూతులు మాట్లాడి నోటితోటి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిన తర్వాత ఇక్కడికి వచ్చి నేను ఏం చేసుకుంటే ఇప్పుడు ప్రార్థన గంట సేపు నేను ప్రార్థన చేస్తా అంటే దేవుడు ఏం కోరుతా ఉన్నాడు? హృదయపూర్వకముగా నిజం పలికే వాడే నాకు కావాలి అంటా ఉన్నాడు. హల్లెలూయా. హృదయపూర్వకముగా నిజంగా పలికే ఒక మాట, నోటి ద్వారా వచ్చే ప్రార్థన దేవుడు విని జవాబిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పటిదాకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి, దేవా నువ్వు మంచివాడవు ప్రభువా, నాకు అవసరత కావాలి ప్రభువా అని చెప్తే ఏమంటా ఉన్నాడు దేవుడు? నీ నోటి ద్వారా ఇంతకుముందు ఇప్పటిదాకా మాట్లాడింది ఏంటిది? దేవుడు కోరుకునేది హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. హల్లెలూయా. యాకోబు అంటా ఉన్నాడు ఒక మాటలో, ఈ నాలుక అగ్ని పెద్ద గడ్డం ఉంది. ఆ పెద్ద గడ్డంలో చిన్న నిప్పు అగ్గి పెట్టేవి ఇత తాత ఏదైతే సూత్త తాత అని గీకిందనుకో ఏమవుతుంది? పెద్ద గడ్డమేం పెద్దది, ఉన్నోడు చిన్నోడు గింత నిప్పు ఎంతది, గింత అంత అటే గమ్మతికి చూస్తాను తగ్గే అంతటి ఇట్లా అని సూత్త తాత అని చెప్పేసి మాట్లాడుకుంటా పెద్ద గడ్డము చిన్న నిప్పు ఇట్లా పెట్టి మంచిగా ఉన్నది ఏమవుతుంది, మంచిగా ఉన్నది అనే గురించి ఏమవుతుంది అది? హల్లెలూయా. పెద్ద గడ్డము చిన్న నిప్పు వల్ల కాలిపోతుందట. హల్లెలూయా. ఈ శరీరం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక్కొక్కరిదేమో క్వింటల్ ఉంటారు, ఒకరు 80 కిలోలు ఉంటారు, 30 కిలోలు ఉంటారు, 50 కిలోలు ఉంటారు, 70 కిలోలు ఉంటారు. ఈ అంత శరీరం అంతా వేటున్న శరీరము, ఎన్నో అవయవాలున్న శరీరంలో నాలుక ఎంతది? అది ఇంతంత నాలుకట. ఈ శరీరానికట పాప ప్రపంచం అని యాకోబు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. పాప ప్రపంచం అంటే అగ్ని. ఈ దీంట్లో ఒక అగ్గి పెట్టుకొని ఉన్నాం, నిప్పు. హల్లెలూయా. దీని ద్వారా ఇది మొత్తం శరీరం అంతా కాలిపోయే శక్తి, కాలబెట్టే శక్తి దీనికి ఉన్నదంట. ఇక్కడ ఈ మీద దెబ్బలు పడాలంటే ఒక్క మాట కాని మాట ఆడితే ఇక్కడ ఏం చేస్తుంది? ఇక్కడ గింత అంత ఇక్కడ అంటే ఇక్కడ ఏమవుతుంది? హల్లెలూయా. అంత శక్తి, అది శక్తే కాదా? ఇక్కడ నుంచి మాట్లాడితే ఇక్కడ పడ్డదంటే ఏంటిది? అది శక్తి. దీనికి ఎంత శక్తి ఉన్నది? శక్తి ద్వారానే కదా ఒక క్రియ జరిగింది. హల్లెలూయా. అంటే అంత శక్తి గల నాలుకను మీరు కంట్రోల్లో ఉంచుకోవాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇది అగ్ని కాబట్టి దీని ద్వారా మీరు హృదయపూర్వకంగా నిజమే పలకాలి. దీని జాగ్రత్తగా మీ కంట్రోల్లో ఉంచుకుంటే అప్పుడు దాని ద్వారా అద్భుతాలు, ఈ నాలుక ద్వారానే అద్భుతాలు, ఈ నాలుక ద్వారానే స్వస్థతలు, ఈ నాలుక ద్వారానే దేవుని స్తుతించడం, ఈ నాలుక ద్వారానే దేవుని నామానికి మహిమ తేవడం. హల్లెలూయా. ఈ నాలుక ద్వారా ప్రార్థన చేస్తేనే దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడట. హల్లెలూయా. నిజం పలకాలి, యథార్థంగా ప్రవర్తించాలని కోరుతా ఉన్నాడు. యథార్థంగా ప్రవర్తించడం అంటే ఇక్కడొక రకంగా ఉండి ఇంకొక దగ్గర వెళ్ళిన తర్వాత ఇంకొక రకంగా ప్రవర్తించడం కాదు. హల్లెలూయా. ఇక్కడనేమో మామూలుగా మనతోటి ఉన్నటువంటి వేరే దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ పేతురు గురించి మనందరికీ తెలుసు. హల్లెలూయా. పేతురు యేసు ప్రభుతోటే ఉన్నాడు. యేసు ప్రభు ఎప్పుడైతే పట్టుకోవడం జరిగిందో ఇంకో చిన్న పిల్ల ఏం చేస్తా ఉన్నది, నువ్వు యేసు ప్రభుతో లేవా, అక్కడ చూసిన నిన్ను అన్న తర్వాత యేసు ప్రభు ఎవరు నాకు తెలియదు, యేసు ప్రభు ఎవరు అని ఎంబటే ఎంత 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 తక్కువ టైంలో. హల్లెలూయా. యేసు ప్రభువా ఆయనతోటే ఉన్నాడు, ఆయనతోటే తిన్నాడు, ఆయనతోటే 3.5 సంవత్సరాలు ఉన్నాడు. కొద్దిసేపు గ్యాప్ వచ్చిన తర్వాత యేసు ప్రభు పట్టుకుపోయిన తర్వాత అబ్బా నా ప్రాణానికి కూడా ముప్పై అవుతుందని స్వార్థపూరితంగా యేసు ప్రభువా యేసు ప్రభు ఎవరు నాకు తెలియదు, ఇంకోరు నువ్వు అట్లే ఉన్నావు, నీ పోటు చూస్తే అట్లే కనబడుతున్నావు అంటే యేసు ప్రభువా అని యేసు ప్రభు అనే తిడుతా ఉన్నాడట, దూషిస్తా ఉన్నాడు. ఆడెవడో నాకు తెలియదు, యేసు ప్రభు ఎవరు అని వెంటనే దూషించడం స్టార్ట్ చేసినట్టు యేసు ప్రభువును. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అది ప్రవర్తనలో ఎంత తేడా వచ్చింది.
యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలికే వ్యక్తి దేవునితోటి సహవాసం కోరుకుంటా ఉన్నాడట. హల్లెలూయా. అలాంటి వ్యక్తే దేవునితోటి సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడంట. హల్లెలూయా. నీతిని అనుసరించాలంటే ఏ సమయమైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనము న్యాయం తప్పవద్దు. నీతిగా జీవించినట్లయితే దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తానని ఈ దినం మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మొదటిగా దేవుడు మన వద్దకు పిలుస్తూ ఉన్నాడు. ఆయనతోటి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునితోటి ఉండే వ్యక్తులు ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉండాలంటే యథార్థమైన ప్రవర్తన కలగాలి, నీతిని అనుసరించాలి, హృదయపూర్వకంగా నిజం పలికేవాడే దేవునితోటి సహవాసం చేయాలి. ఆ విధమైన సహవాసాన్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునితోటి సహవాసం చేసే వ్యక్తులు ఏదైతే ప్రార్థన చేస్తారో మరియలాగా ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. అది చనిపోయిన పరిస్థితి అయినా సహితం దేవుడు లేపుతారంట. హల్లెలూయా. ఎవరి ద్వారా? ఏదో వట్టిగా టక్క నచ్చి నాకు ఇది కావాలి అది కావాలి కాదు. ఆ మార్తా మరియా ఎగ్జాంపుల్గా ఉన్నారు. అందుకే మార్తేమో అదే టైంలో ప్రార్థన లేదు, అంతదాకా వంట రూమ్లో ఉన్నది యేసు ప్రభు ఉన్నంతసేపు. తరువాత పని చేసింది, పనిలో పడింది. తరువాత లాస్ట్గా యేసు ప్రభు మా తమ్ముడు చనిపోయిందంటే యేసు ప్రభు అద్భుతం చేయడానికి వచ్చినా విశ్వాసం లేక అడ్డుపడతా ఉన్నదంట. హల్లెలూయా. ఈ మరి ఏమో దేవునితోటి ఉండి దేవునితోటి సహవాసం కలిగి విశ్వాసంలో బలపడి ఎప్పుడైతే దేవుణ్ణి కోరుకున్నదో వెంటనే చనిపోయిన పరిస్థితి కడుకొచ్చి యేసు ప్రభు మరణాన్ని లేపాడట. హల్లెలూయా. యేసు ప్రభుతోటి సహవాసం చేసిన వ్యక్తులు ఆకలైతే యేసు ప్రభు వారి యొక్క ఆకలిని సైతం తీర్చాడట. ధనం అవసరం ఉంటే దేవునితోటి సహవాసం చేసి ప్రార్థన చేసిన తర్వాత ఆటోమేటిక్గా పేతురికి ఏం జరిగింది? షేకేలు ద్వారా దేవుడు ధనాన్ని అనుగ్రహించాడట. హల్లెలూయా. ఒక దైవజనుడు తీడి ప్రసన్న కుమార్ అని ఒక దైవజనుడు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఎవరు తెలియదట. ఆ ప్రాంతంలో ఎవరు తెలియకున్న తర్వాత ఒక హోటల్ గది ఇచ్చిన తర్వాత ఆ మీటింగ్ ఏరియాలకు ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత హోటల్ గదిలో ఉన్నప్పుడు ఆయనకు సడన్గా డబ్బులు అవసరం పడ్డాయి. ఇంత అమౌంట్ అవసరం ఉన్నది అని అక్కడ ఉన్నవారు చెప్పిన తర్వాత అబ్బా నాకు ఇప్పుడు డబ్బులు ఎట్లా ఏ విధంగా అవసరం తీరుతుంది అని తెలిసిన వాళ్ళ ఆ ప్రాంతంలో ఎవ్వరు లేరట. ఎట్లా అన్న తర్వాత కొద్దిసేపు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కొద్దిసేపు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఫోన్ తీసి నెంబర్లు తెలిసిన వాళ్ళు ఏరియాకు ఎవరెవరి దగ్గర ఉన్నారో అందరికి ఫోన్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నాకు ఇంత అవసరం ఉన్నది కావాలి అంటారు. అబ్బా ఈ టైంలో మాత్రం కుదరదు, ఫోన్ ద్వారా నాకు పంపాలి కొంత కావాలంటే ఈ టైంలో నాకు కుదరా అని ఎన్ని ఫోన్లు చేస్తే అన్ని ఫోన్లు వాపస్. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విశ్వాసం సరిపోతలేదు. అంటే ఎట్లా సరిపోతుంది? నేనేమో హోటల్ గదిలో ఉన్నా, ఈ రూమ్ నాకు తప్ప ఎవరికి తెలియదు, నాకు ఇప్పుడు డబ్బులు కావాలి, ఇక్కడికి వచ్చేవారు మార్గం లేదు, ఈ ఏరియా ఈ పట్టణంలో నాకు తెలిసిన వారు ఒక్కరు కూడా లేదు. ఎట్లా అన్న తర్వాత లాస్ట్ అన్ని ప్రయత్నాలు చేసి ఉన్న నెంబర్లు అన్నిటికి ఫోన్ చేసి ఏ నెంబర్కి ఫోన్ చేసినా కానీ ఏం ఫలితం లేకపోయిన తర్వాత దేవా సమీపమునకు దూరమునకు నువ్వే ప్రభువా, అన్నీ సమకూర్చువాడవు నీవే, ఇక మొత్తం నీ పైన ఆధారపడతానని సెల్ పక్కకు పెట్టిందంట. సెల్ పక్కకు పెట్టి ప్రార్థనలో కూర్చుండండి. నాకు ఏ ఆధారం లేదు, ఇక దేవా నీవైతే సహాయం చేస్తేనే ఈ సమస్య నుండి నేను బయటికి వెళ్తా ప్రభు అని ప్రార్థన చేయడానికి పావుగంట ప్రార్థన చేసిండు, అరగంట ప్రార్థన చేసిండు, గంట ప్రార్థన చేసిండు. ఏ రెస్పాన్స్ లేదు, ఏ మాట ఏ స్వరం ఏం వినబడతలేదు. అదే ప్రార్థనలో ఉండి ఉన్న తర్వాత చివరకు కొన్ని గంటలు అయిన తర్వాత అదే ప్రార్థన లీనమైపోయాడు. అప్పుడు కొద్దిసేపు కొన్ని గంటలు అయిన తర్వాత ఒక విశ్వాస నిబ్బరం వచ్చింది. ఏది ఏమైనా నాకు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఏది ఏమైనా దేవుడు ఉన్నాడు. ఇక నేను మొత్తం దేవునికి సమర్పించుకున్నా, ఇక ఏం కాదు
దేవుడైతే కార్యం ఏదో విధంగా చేస్తారు అనే విశ్వాసం వరకు వచ్చిన తర్వాత ఆమెన్ అనే టైంకు డోర్ టక 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 మోగుతుందట. అరే ఇప్పుడు డోర్ మోగుతుంది ఏంది, ఏదైనా ఛాయ్లో టిఫిన్లో హోటల్ వాళ్ళు తెస్తారు కదా అని డోర్ తీసిందట. డోర్ తీసిన తర్వాత ఈ టీటీ ప్రసన్న కుమార్ అంటే ఎవరు మీరేనా అని ఒకరు వచ్చిండట ఆఫీస్ బాయ్ లాగా. ఆఫీస్ బాయ్ లెక్కన నేనే అన్న తర్వాత ఇగో ఈ పార్సల్ మీకే అని ఒక పార్సల్ చేతిలో పెట్టిండట. ఒక పార్సల్ అంటే ఒక కవర్, లిపాప్ కవర్ చేతిలో పెట్టినట్టు డైరెక్ట్ వెళ్ళిపోయిందట. అరే మీరెవరు ఏంటి అంటే ఏం మాట్లాడకుండా డైరెక్ట్ వెళ్ళిపోయింది. ఒక ఆఫీసు బాయ్ లెక్క డ్రెస్ యూనిఫామ్లో వచ్చిందట, ఇచ్చినట్టు డైరెక్ట్ వెళ్ళిపోతా ఉన్నాడట. వెళ్ళిపోయిన తర్వాత ఈ కవర్లు ఏంది అని చూసే వరకు డైరెక్ట్ వెళ్ళిపోయిందట వ్యక్తి. అక్కడికి వచ్చిన తర్వాత నేనైతే ప్రార్థన చేసిన, మరి ఏముంటుందో మళ్ళీ ప్రార్థన చేసి, దేవా ఈ కవర్ ఏందో ప్రభా నాకైతే తెలియదు, ఈ కవర్ అయితే తెరుస్తా ఉన్నా, దీంట్లో ఏముందో తెలియదు ప్రభా, ఇందుని బట్టి స్తోత్రం అని చెప్పేసి కవర్ చింపిందట. కవర్ చింపి చూసే వరకు ఈయనకి ఎంత అయితే డబ్బులు కావాలో అన్ని డబ్బులు అని ఉన్నాయంట. హల్లెలూయా టక్కన అవి పాటలు పట్టుకొని ఉరికొచ్చిండట బయటికి. ఆ వ్యక్తి ఎవరో నేను థ్యాంక్ యూ చెప్పాలి, ఆ వ్యక్తి ఎవరో నేను కృతజ్ఞత అంటారు. మనం డబ్బులు ఇచ్చిన వాళ్ళకి సాయం చేసిన వారికి ఓకే థ్యాంక్ యూ వందన అని చెప్తాం కదా, ఆయన థ్యాంక్ యూ అని చెప్పాలి. ఎవరంటే టక మొత్తం కింది దిగిందట. మెట్ల కింది దిగిన తర్వాత అక్కడి లాస్ట్ మొత్తం వెతుకుతే ఆయనకి ఇచ్చిన ఆ రూపం ఉన్న మనిషి ఒక్కరు కనబడతలేదంట. దేవా ఇవి ఏ విధంగా వచ్చిందో ప్రభు అని మళ్ళీ రూమ్కి వచ్చి కృతజ్ఞత చెల్లించి ఆ డబ్బులు వాడుకోవడం జరిగిందట. హల్లెలూయా. దేవుడు కార్యం చేయాలంటే అది ఏ విధంగానైనా దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి దేవుని అందు విశ్వాసం ఉంచి ముందుకు సాగాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మరి ముఖ్యంగా దేవునితోటి సహవాసం చేయాలి, దేవునితోటి సన్నిహిత సంబంధం కలిపి పాటల ద్వారా, వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా అది ఏ విధంగానైనా దేవునితోటి గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం అందరం ఒక్కసారి లేచి నిలబడి, దేవా అలాంటి సహవాసం నాకు కావాలి ప్రభా, ఆ సహవాసాన్ని నాకు అనుగ్రహించండి. శిష్యులనైతే యేసు ప్రభు సెలవిస్తా ఉన్నాడు, వారందరిని దగ్గరికి పిలిచాడంట. ఇష్టమైన వారిని ఆయన దగ్గరికి పిలిచి ఆయనతోటి ఉండాలని దేవుడు ఉండాలని దయ్యముల పైన శక్తిని, అధికారం కలిగి వారు సువార్త ప్రకటించే విధంగా వారిని నియమించాలని దేవుడు కోరుతా ఉన్నాడని మన వాక్యం ద్వారా బహు స్పష్టంగా తెలియబడతా ఉన్నది. కాబట్టి దేవుడు మనల్ని ఆయనతోటి ఉండాలని, ఆయనతోటి సహవాసం చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని కుమార్తె, ఈ సమయంలో మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ సమస్య, ఏ పరిస్థితి, ఏ ఒక అవరోధం ఉన్నప్పటికీ దేవుడు కోరుకునే ఒకే ఒకటి దేవునితోటి ఉండాలని, దేవునితోటి సహవాసం చేయాలని. దేవునితోటి సహవాసం చేసే ప్రతి ఒక్కరి జీవితంలో వారికి కావలసిన ప్రతిదీ దేవుడే సమకూరుస్తానని దేవుడి దినం వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆహారం అవసరత ఉన్నది, ఆహారాన్ని వారికి అనుగ్రహించాడు. ధనం అవసరత ఉన్న వ్యక్తికి ధనం అనుగ్రహించాడు. అద్భుతం అవసరం ఉండి ఆ కుటుంబంలో చనిపోయిన వ్యక్తికి దేవుడు అద్భుత కార్యం చేశాడు. దేవునితో సహవాసం చేసే వ్యక్తి ఏదైతే అడుగుతాడో, ఏదైతే అవసరత ఉన్నదో ఆ అవసరత ఖచ్చితంగా తీరుస్తానని దేవుడి దిన మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనాలు. ఆయనతో జీవించే వ్యక్తి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని అనుసరించాలి, హృదయపూర్వకంగా నిజం పలికేవారు నాకు కావాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ విధంగా ఉండడానికి ఇది ఈ సమయంలో మనం సిద్ధపడదాం. దేవా నన్ను ఆ విధంగా ఉంచండి, సరిచేయండి, సిద్ధపరచండి ప్రభా. మీరే మీ చిత్తానుసారంగా నడిపించండి. మీతో సహవాసం చేసే కృప దయచేయండి. ఎల్లప్పుడూ మీ సన్నిధిలో గడిపే సమయం గడిపే కృప నాకు అనుగ్రహించండి. మీతో సన్నిహిత సంబంధం, సహవాసం కలిగి జీవించడానికి తగిన కృప నాకు అనుగ్రహించండి ప్రభు అని చెబుదాం. తండ్రి నీకు వందనాలు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నను ఆ పరిస్థితి దేవునికి తెలుసు. కాబట్టి ఆ పరిస్థితి నుండి దేవుడే ఆయన బయట పడవేయడానికి, ఆ సమస్యను పరిష్కరించడానికి, ఆ సమస్యను దేవుడే తీర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. మొదటిగా దేవునితో సహవాసం కోరుకుందాం. దేవా నీకు వందనాలు. మీతో సహవాసం కలిగి జీవించే కృప దయచేయండి తండ్రి.
నిత్యం ఉండాలని కోరుకుంటున్నాం ప్రభా. ఎల్లప్పుడు ప్రభా మీ సన్నిధిలో సమయాన్ని గడిపే కృప ప్రభా నాకును యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. లైవ్ ద్వారా ఎంతమంది అయితే ప్రభా ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించండి తండ్రి ప్రభా. మీతో ప్రభా ఉండాలని కోరుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రం. యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించే కృప దయచేయండి. నీతిని అనుసరించి నడిచే కృప దయచేయండి. హృదయపూర్వకంగా నిజమే పలికే కృప దయచేయండి తండ్రి. అలాంటి ఆశీర్వాదము, అలాంటి కృప, అలాంటి అనుగ్రహము ప్రతి ఒక్కరికి అనుగ్రహించుము, సహాయం చేయమని ప్రభానికి స్తోత్రం. ఈ దినం రొట్టె ద్రాక్షరసం యొక్క శరీరంలో బల్లలో పాలు పొందుకొనబోచుండగా మీ కృపను తోడుగా ఉంచుమని సమస్త మహిమ మీకే చెల్లించుకుంటూ వాక్యం ప్రతి హృదయంలో నిలిచి ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అదేవిధంగా ఉండి ఒక్క మాట చదివి మనం రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందుకుందాం. అదేవిధంగా ఉండండి. ఒక్కసారి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదివి పదకొండు 23 చదవండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక నేను మీకు 1వ కొరింథీ 11:23 తీసిన వాళ్ళు చదవండి. ఒక 2 వచనాలు 3 వచనాలు 11:23 నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి యొక్క అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన యేసు ప్రభు అప్పగించిన దీనిని ఒక పాత్రలో ఉన్న రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి శిష్యులందరికీ ఇచ్చాడు. అదేవిధంగా ద్రాక్షరసం ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని ఆయన చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడినది. కాబట్టి దేవుని యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఈ శరీరంలోనూ బల్లలోనూ పాలు పొందుకోవడానికి ప్రతి ఒక్కరూ మనం ఒక్క నిమిషం మన హృదయపూర్వకంగా మనం సిద్ధపడుతూ మన మనసు, మన యొక్క తలంపులు, మన ఆలోచనలు, మన యొక్క ప్రవర్తన దేవుని సన్నిధిలో సరైన విధంగా ఉందా లేదా అని పరీక్ష చేసుకుంటూ ఒక్క నిమిషం అదే విధంగా మనం సిద్ధపడదాం. అదేవిధంగా ఉండి మనం ప్రార్థన ద్వారా సిద్ధపడుతూ యేసు ప్రభు యొక్క శరీరంలోనూ రక్తంలోనూ పాలు పొందుకుందాం. ఓ థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఒక్క నిమిషం ఎవరికి వారు వ్యక్తిగతంగా సిద్ధపడండి. ఈ రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందుకునే ప్రతి ఒక్కరు లేచి నిలబడి మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. హృదయము దేవుని యొద్ద సరి అయిన విధంగా ఉందా లేదా, దేవునితో సహవాసం కలిగి దేవుని సన్నిధిలో యథార్థంగా, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా, నమ్మకంగా ఉందా
దేవుని శరీరంలో రక్తంలో పాలు పొందుకోవడానికి సరైన విధంగా ఉండే విధంగా ఇప్పుడే సరి చేసుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన ద్వారా మీరు దేవునితో సమాధాన పడుతూ సరి చేసుకోవాలని సిద్ధపడండి. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు వందనాలు వందనాలు. తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అద్భుతకరుడా మీకు స్తోత్రం. తండ్రి మీకు వందనాలు. మీ శరీరంలోనూ రక్తంలోనూ పాలు పొందుకుంటుండగా ప్రభా మీ కృపను తోడుగా ఉంచండి. రొట్టె మీ శరీరంగా మార్చండి తండ్రి. రొట్టె మీ శరీరంగా మార్చబడునుగాక. రొట్టె మీ శరీరంగా మార్చబడునుగాక. రొట్టె శరీరంగా మీ శరీరంగా మార్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. ద్రాక్షరసం మీ రక్తముగా మార్చబడునుగాక. ద్రాక్షరసం రక్తముగా మార్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. శరీరంలోను రక్తంలోను పాలు పొందుకుంటుండగా ప్రభానికి స్తోత్రం. మీ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగడానికి తగిన కృప దయచేయండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అని సెలవిచ్చిన దేవా, నిత్య జీవానికి వారసులుగా ప్రతి ఒక్కరిని మార్చము, సహాయం చేయమని సమస్త మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అదేవిధంగా సిద్ధపడండి. కళ్ళు మూసుకొని సిద్ధపడుతూ ఉండండి. మీలో ప్రేరేపించబడ్డ వాళ్ళు ఒక కోరస్, ఒక పాట. మనకై యేసు మరణించే, మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవమునిచుటకే సత్యుండు సజీవుడాయే, నిత్య జీవమునిచుటకే సత్యుండు సజీవుడా. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవమునిచుటకే సత్యుండు సజీవుడాయే. యేసు రక్తము ప్రభు యేసు. సిద్ధపడ్డవారు ముందుకు వచ్చి తీసుకోనండి. యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము. యేసు రక్తము అమూల్యమైన రక్తము. యేసు రక్తము సమకూర్చు నన్ను తండ్రితో. యేసు రక్తము సమకూర్చు నన్ను తండ్రితో. యేసు రక్తము సమాధాన పరచును. యేసు రక్తము, యేసు రక్తము ప్రభు యేసు. యేసు రక్తము ప్రభు యేసు అమూల్యమైన రక్తము. యేసు రక్తము అమూల్యమైన రక్తము. యేసు
తండ్రి మీకు వందనాలు తండ్రి. ప్రభువా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా తండ్రి. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుత కరుడా మీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభా నీకు స్తోత్రం. శరీరంలోనూ రక్తంలోనూ పాలు పొందుకున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించము, ఆశీర్వదించము ప్రభా. వారి జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించండి ప్రభా. మేలు చేయము తండ్రి. మీ సన్నిధిలో యథార్థంగా నమ్మకంగా జీవించి ముందుకు సాగడానికి తగిన కృప దయచేయము, సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అదేవిధంగా మలాకి రాసిన గ్రంథము చివరి అధ్యాయము 10వ వచనం ఒక్క మాట చదివి మనం కానుకలు సమర్పించుకుందాం. మలాకి గ్రంథము చివరి అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారం వండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టుచాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటలను తినివేయు పురుగులను నేను గద్దించెదను. అది మీ భూమి పంటను నాశనము చేయవు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన ఒక మాట దేవుడు ఏమని సెలవిస్తా ఉన్నాడంటే, ఆకాశ వాకిళ్లను విప్పి పట్టుచాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరిస్తాను అని సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి కొరకు? మన కొరకు ఆకాశమునే ఏం చేస్తారంట? తెరుస్తారట. హల్లెలూయా. ఈ వేసవి కాలంలో ఎండలు చాలా విపరీతంగా ఉండి కనీసం ఒక బొట్టు వర్షం కూడా పడడానికి అవకాశం లేని టైంలో ఏం చేసింది దేవుడు? కుంభపోత వర్షం వచ్చింది. హల్లెలూయా. ఆ వర్షం ద్వారా కలిగే నష్టమేమో ఏం నష్టం? అది ఆర్థిక నష్టమేమో జరిగింది. కానీ దేవుడేమో ప్రాణ నష్టం నుంచి, మనుషుల ప్రాణం కంటే ఆర్థికంగా ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? 1 కోటి రూపాయలు ఉన్నాయి, 1 కోటి రూపాయలు త్రాసులో ఉన్నాయి, ఒక మనిషికి త్రాసులో ఉన్నాడు. ఈ రెండిట్లో ఏది ముఖ్యం? మనిషి ముఖ్యం. హల్లెలూయా.
ఇక్కడ 1 కోటి రూపాయలంటే అది ఆస్తి కావచ్చు, ధనం కావచ్చు, అవి వడ్లే కావచ్చు, అది ఏదైనా కావచ్చు. కొంతమందికి వడ్లు, కొంతమందికి మిర్చి, కొంతమందికి ఎన్నో పంటలు, మొక్కజొన్న, ఇవి పోయినాయి, వాస్తవమే. హల్లెలూయా. ఇటేమో మనుషుల ప్రాణాలు, ఇటు మనుషుల ప్రాణాలు పోతున్నాయని ఎండను తగ్గించడానికి వర్షం కురిపించాలనా? ఈ వర్షం కురిపిస్తే ఇవి నష్టమైతాయని వర్షం ఆపాలనా? రెండిటి మధ్యలో ఉన్నది. హల్లెలూయా. దేనికంటే ఆర్థికంగా ఉన్న పరిస్థితి కంటే ప్రాణము ఎక్కువ, విలువ ఎక్కువ కాబట్టి దేవుడు వర్షాన్ని పంపించాడట. వీరి కొరకు ఏం తెరిచిండు? ఆకాశం తెరిచి వర్షం కురిపించిండు. మన కొరకు, దేవునికి ఇష్టమైన వ్యక్తుల కొరకు ఆకాశమును తెరిచంట వర్షం కాదు, పట్టుజాలనంతా దీవెనలు కుమ్మరిస్తానని సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దీవెనలు ఇవ్వడం దేవుని వంతు. ఆ ఇచ్చిన దీవెనలో నుంచి దేవునికి మనం ఇష్టపూర్వకంగా ఇవ్వడం మన వంతు. హల్లెలూయా. దేవుడేమో దీవెనలు ఇస్తారట, పట్టుజాలనంతా దీవెనలేమో దేవుడిస్తాడు. హల్లెలూయా. దేవుడు హృదయమేమో విశాలమైనది, అది మీ చేతిలో పెట్టి, దీవెనలు చేతిలో పెట్టి నువ్వు ఇస్తావా ఇవ్వవా? చిన్నపిల్లానికి పిరికట్ చాక్లెట్ ఇచ్చి మళ్ళీ నాకు ఈ గీనకి వంచు, గాయనకు వంచు అంటే వాళ్ళు ఏం చేస్తారు? నా చేతిలో వచ్చిన చాక్లెట్ నేను మంచుతాను, ఇంకా నాకు ఇవాళైతే, రేపు అయితే, ఎల్లుండి అయితే. చాక్లెట్స్ ఎప్పుడైతాయి? ఇవాళ, రేపు, ఎల్లుండి. ఇంకా దాచుకుంటే నాకు ఇష్టం వచ్చినప్పుడు తింటా. ఒక్కరికి మాత్రం ఇచ్చేది. హల్లెలూయా. దేవుడు కూడా నీ చేతిలో దీవెనలు పోసి నువ్వు దేవునికి ఇస్తావా? ఇచ్చినోనికే ఇయ్యవా? దేవుడే నీ చేతులు దీవెనలు పోస్తా ఉన్నాడు. మళ్ళీ ఇచ్చినోడు ఒకవేళ నీ ప్రేరేపణ ఏమైనా ఉంటే దేవుని ధననిధిలో ఉండే అవసరాలు తీర్చడానికి దేవుని ధననిధికి ఏమన్నా పంపిస్తావా అని మళ్ళీ నిన్నే అడుగుతున్నాడు. హల్లెలూయా. పట్టుజాలనంత దీవెనలు కుమ్మరించి మళ్ళీ దేవుడు ఏమంటాడు? దాంట్లో భాగాన్ని నా కొరకు అర్పించు అని దేవుడు కోరుకుంటా ఉన్నాడంట. హల్లెలూయా. అది ఇవ్వడం, ఇవ్వకపోవడం మన బాధ్యత, మన చేతిలో పెడతా ఉన్నాడు. దేవుడి యొక్క ఆశీర్వాదం ఎక్కువ కావడానికి మన విశ్వాస పరీక్ష కొరకు దాన్ని పెడతా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన దాంట్లో అది దశంభాగం కావచ్చు, కృతజ్ఞతార్పణే కావచ్చు, కానుకే కావచ్చు, అది ఏది మీకు వచ్చిన రైసులనే కావచ్చు, ఇచ్చిన పంటలనే కావచ్చు, ఇచ్చిన వస్తువులనే కావచ్చు, ఇచ్చిన ధనములనే కావచ్చు, దేవునికి అర్పించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి ఇచ్చేది మనం కొంచెము, దేవుడు మన కొరకు తెరిచేది ఆకాశంనే తెరుస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ మాటను మనం మనసులో ఉంచుకొని దేవునికి కానుకలు, దశంభాగాలు అర్పిద్దాం. తండ్రి మీకు వందనాలు. యొక్క మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, మా కొరకు పట్టుజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో పట్టుజాలనంత విస్తారమైన దీవెనలు యేసు నామములో కుమ్మరించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని సెలవిచ్చిన దేవా, నీతిమంతులైన సంఘ బిడ్డలు అదే విధంగా ప్రభా నీకు వందనాలు. మా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పట్టుజాలనంత దీవెనలు ప్రభా నీకు స్తోత్రం, తల మీదకి ఆశీర్వాదములు కుమ్మరించి మీ చిత్తానుసారంగా నడిపించండి. మీరు మాత్రమే మయం పొందండి. మీరు ఇచ్చిన దాంట్లో ప్రభా కానుకలుగా, దశభాగాలుగా, కృతజ్ఞతార్పణగా మీ సన్నిధిలో అర్పించే కృపను, అట్టి మనస్సును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక స్పెషల్ సాంగ్ పాడుతూ మనం కానుకలు సమర్పించుదాం. ఇలా ప్రేరేపించబడ్డ వాళ్ళు స్త్రీల టీం నుంచి ఒక పాట, స్త్రీల టీం ఆర్ పురుషుల టీం. హల్లెలూయా.
పరలోకపు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నా. అద్భుతకరుడ ఆశ్చర్య కార్యములు చేసే దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నా. తండ్రి ప్రభా, గడిచిన దినములన్నీ మీ కృపలో భద్రపరిచి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రభానికి స్తోత్రం. మీ పునరుద్ధాన దినంలో అడుగు పెట్టడానికి ప్రభానికి స్తోత్రం. యొక్క ప్రభా, మీ పునరుద్ధాన దినములో స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు. పాటల్లోనూ, ప్రార్థనలోనూ, స్తుతి ఆరాధన వాక్యం అంతటిలో ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు మాత్రమే అధ్యక్షత వహించి నడిపించిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించము, ఆశీర్వదించము. ప్రతి కుటుంబంలో మీ క్షేమము కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో ఆశీర్వాదము కలుగునుగా, ప్రతి కుటుంబంలో మీ మేలు, దీవెన, సమృద్ధి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో మీ యొక్క ఆరోగ్యము ప్రభా, మీ యొక్క క్షేమము కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రభా మీకు స్తోత్రం. లైవ్ ద్వారా ఎంతమంది అయితే ప్రభా నీకు స్తోత్రం ప్రార్థనలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించము. వారి జీవితంలో, వారి కుటుంబంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి తండ్రి. ఈ దిన మందిరానికి రాని ప్రతి ఒక్కరిని ఒకసారి జ్ఞాపకం చేసుకురండి ప్రభా. వారిని క్షమించము, తిరిగి నడిపించండి. వారిని, వారి కుటుంబాన్ని ప్రభా మీరు దీవించండి. సమృద్ధి అయిన ఆశీర్వాదాలు, దీవెనలు దయచేయండి తండ్రి. రక్తపు కోటలో భద్రపరచండి. మిమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ప్రతి కానుకను ప్రభా మీరు దశభాగాన్ని, కృతజ్ఞత అర్పణను ఏదైతే ప్రభా మీరు ప్రేమించి తీసుకుని వచ్చారో వారిని దీవించండి, బలపరచండి. వారి హస్తాన్ని బలపరిచి నూరంతల ఆశీర్వాదం దయచేయండి. ఇచ్చిన దానికి ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మాకు అనుగ్రహించిన రక్షణను ప్రభా మా ప్రాంత ప్రజలకు, మా గ్రామ ప్రజలకు, మా మండల, జిల్లా, రాష్ట్ర, దేశ ప్రజలందరికీ అనుగ్రహించండి. దేశంలో శాంతిని, సమాధానం, నెమ్మది అనుగ్రహించండి. ఆ దేశంలో మహారక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. మీకు వందనాలు. రాజులు, అధికారులు, మనుషులందరికీ రక్షణానందము దయచేయము తండ్రి. ప్రభా ప్రపంచంలో శాంతిని, యెరూషలేములో సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభా ఎంతమంది అయితే ప్రభా ప్రార్థనా సహాయం కోరున్నారో ఫోన్ ద్వారా, వ్యక్తిగతంగా, వాట్సాప్ ద్వారా, గ్రూప్స్ ద్వారా, లైవ్ ద్వారా ప్రార్థనా సహాయం కోరిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని దీవించము. వారి జీవితంలో, వారి కుటుంబంలో ఒక అద్భుత కార్యం జరిగించండి. ప్రతి ఒక్కరి హృదయ వాంఛలు యేసు నామములో తీర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మీ చిత్తానుసారంగా, ఆత్మానుసారంగా ప్రతి ఒక్కరిని నడిపించము, సహాయం చేయమని. తిరిగి మీ సన్నిధిలో కలిసేంత వరకు మీ కృపను, క్షేమాన్ని మా అందరితో ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ అదేవిధంగా రెండు చేతులు పైకెత్తినట్లయితే పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరునుగాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. రుణస్థులను క్షమించులాగున మా రుణములను క్షమించుము. మమ్ములను శోధనలోనికి తేకుండా దుష్టు నుండి మమ్మును, మా కుటుంబమును, మా సంఘమును, మా దేశమును తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్య ప్రార్థన ఉన్నందుకే ఆయనకి మహిమ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ వండర్ఫుల్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసు నామములో అందరికీ వందనాలు. అందరి వారి స్థానంలో వారు కూర్చోండి. దేవునికి స్తోత్రం. యేసు నామములో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు చేసిన మేలను